ఇంట్లో పడుకున్నాడు ఆ అబ్బాయి. పడుకున్న తర్వాత లైక్ సంథింగ్ వచ్చి అతని చెస్ట్ మీద ఇట్లాగా కూర్చుంది అన్నట్టు అనిపించిందంట రాత్రి. వెంటనే లేచి ఆ అబ్బాయి మొత్తం కేకలు పెట్టి ఆ అన్నకి, పక్కనుండే వేరే ఫ్రెండ్స్‌కి అందరికీ చెప్తే, సరే సరే నువ్వేం భయపడకు అని చెప్పి అతన్ని రివర్స్‌లో పడుకోమన్నారంట. రివర్స్‌లో పడుకోమంటే ఒక హాఫ్ అన్ అవర్‌కి ఆ అబ్బాయి మొత్తం కేకలు పెట్టడం మొదలుపెట్టిండు. ఏమైంది అని చెప్పి చూస్తే అతను యేసుకున్న షర్ట్ అట్లనే ఉంది. వెనక బాగా మంటొస్తుంది అన్నాడంట. అయితే ఏమైంది అంటే షర్ట్ ఇట్లా తీసి చూస్తే షర్ట్ అట్లనే ఉంది. కానీ వెనక మొత్తం ఇట్లా గోర్లతో గీకినట్టు అయిందంట. ఓహో! హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అన్ఫిల్టర్డ్ బాత్కానీలో నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేసినాం. అండ్ ఈరోజు మనం ఏం చేయబోతున్నాం? ఈ రోజు మేము ఏం చేస్తున్నామంటే, అది వినే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నియర్ బై దర్గాకి వెళ్ళి తాయత్లు మళ్ళీ ఏమంటారు విభూతులు ఏమైనా ఉంటే తెచ్చుకోండి. ఈ డిస్క్లైమర్ విన్నాక మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు మేము ఏం చేయబోతున్నాం అని చెప్పి. సో ఈరోజు యాక్చువల్లీ మనం హారర్ స్టోరీ చెప్పుకోబోతున్నాము. సో దానికోసం స్పెషల్ గెస్ట్ని పిలిచినాము. లెట్స్ వెల్కమ్ లేడీ ప్రెడేటర్. హలో గైస్. సో హారర్ డ్యూడ్, నాకు ఒక క్వశ్చన్ ఉంది యాక్చువల్లీ. హారర్ థీమ్ అన్నప్పుడు నన్ను ఎందుకు ఇన్వైట్ చేశారు? ఏమైనా సిమిలారిటీస్ కనపడుతున్నాయా అంటే? అంటే మీరు దయ్యాలతోటే ఆటలు ఆడుతుంటారు కదా హారర్ గేమ్స్, అందుకే. ప్రియేటరుడు అంటే ఏమంటారు హారర్ స్టోరీస్ ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నన్ను ఎందుకు పిలిచిరు, నేను దయ్యంలాగా కనిపించినా అని అడిగింది. అంత క్యూట్ వాయిస్ పెట్టుకొని దయ్యంలాగా కనిపించినా అని ఎట్లా అడిగింది? ఓకే. అంటే కొన్ని ఆడదాళ్ళు క్యూట్ గా ఉంటాయిలే. ఇప్పుడు ఎందుకు వచ్చినా అనుకుంటుందిరా. అదే కదా, ఇప్పుడు నువ్వు దయ్యం అన్నావా లేదా క్యూట్ ఉన్నా అంటున్నావా? ఏంది రెండు కలిపి అంటున్నావు? లాస్ట్ ఎండింగ్ క్యూట్ కాబట్టి ముందు ఏమన్నా పర్లేదు, అడ్జస్ట్ అయిపోదాం లేండి. అది ఇక్కడ మా అందరిలో అంటే ఎంతమంది నమ్ముతారు దయ్యాలు ఉన్నాయి అని చెప్పి? నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నమ్మని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అండ్ రియల్ ఎక్స్పీరియన్స్ అయినా ఎవరికైనా? నాకైంది. ఓ ఇంట్రెస్టింగ్. రియల్ ఎక్స్పీరియన్స్ కాలేదు. నీకురా ఫోటోస్? నాకు రియల్ ఎక్స్పీరియన్స్ కాలేదులే. నమ్ముతావా? దెయ్యాలకే డూడ్ ఎక్స్పీరియన్స్ అయింది. నేనైతే దయ్యాలని నమ్మను, కానీ నైట్ నా పక్కన పడుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా నమ్ముతారు. మాకు తెలుసు. అదేంటో తెలియాలంటే మా పాత ఏమంటారు అన్ఫిల్టర్ బతకాయలో చెప్పినాం చాలా సార్. నువ్వురా సాయి నమ్ముతావా? తెలియదు అంటే తెలియదు, చెప్పలేమంటున్నా. అంటే ఎక్స్పీరియన్స్ కాలే, అందుకనే ఓకే చెప్పలేకపోతున్నా. అంతే. దయ్యాల ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మన ప్రెడిటర్ గా చెప్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ చాలా చాలా భయంకరమైన థింగ్ అనమాట. అంటే నా లైఫ్లో చిన్నప్పటి నుంచి దెయ్యాలంటే ఒక ఉంటుంది కదా మనకి, ఒక ఫ్యాంటసీ, ఒక ఫ్యాసినేషన్ అన్నట్టు అట్లా ఉంటుండే అనమాట. సో కానీ నేను చాలా హారర్ మూవీస్ చూస్తుంటే చిన్నప్పటికెళ్ళి చాలా స్టోరీస్ విన్నాను. కానీ ఓన్లీ వన్ ఇన్సిడెంట్ ఎట్లానంటే వెన్నులోకి వెనుకొచ్చింది అంటారు చూడండి, స్పైనల్లో అక్కడ నుంచి వెనుకొచ్చింది అంటారు కదా జల్లుమని. ఆ లెవెల్ ఆఫ్ భయం, టెర్రర్ ఇప్పటి వరకు నా లైఫ్లో ఉండి ఒకటేసారి ఎక్స్పీరియన్స్ చేసినట్టు. అదేమైందనంటే ఒకసారి సమ్మర్ హాలిడేస్కి ఐ వెంట్ టు విలేజ్ అనమాట. విలేజ్లో ఎట్లానంటే 3 స్టోర్ బిల్డింగ్ మాది. సో విలేజ్ కాబట్టి అంతా చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా కనపడుతుంది. 3 స్టోర్ బిల్డింగ్ నుంచి ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్ చూస్తే శ్మశానం ఉంటుంది అనమాట. అది యాక్చువల్గా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది ఇంటికి, కానీ చూస్తానికి కనిపించేస్తుంది అది. అయితే ఏమైంది, నైట్ పడుకున్నాము అక్కడ పైన డాబా పైన మడత మంచాలు అవి ఉంటాయి కదా. ఇట్ వాజ్ ఇన్ ఈస్ట్ గోదావరి యాక్చువల్లీ, బిక్కోలు అనే ఊరు. సో టెర్రస్ పైన పడుకున్నాము, అందరం ఒక్కొక్క బెడ్ వేసుకొని పడుకున్నాము. నాకు మధ్యరాత్రిలో ఐ వాజ్ హ్యావింగ్ అ డ్రీమ్ అనమాట. ఎట్లా అనంటే ఆ శ్మశానం దగ్గర నుంచి సంథింగ్ ఒక పొగ లాంటిది, శ్మశానం దగ్గర నుంచి మా ఇంటికి ఒకటే సింగిల్ దారి. ఎగ్జాక్ట్లీ అట్లనే వస్తున్నట్టుగా నాకు కళ వస్తుందన్నమాట. అయితే వస్తూ ఉంటే ఆ పొగ వెనుక కొన్ని కుక్కలు అరుచుకుంటూ వస్తున్నాయి అని ఐ కెన్ ఫీల్ ఇట్ యాక్చువల్లీ. అట్లా వస్తూ ఉంది. అలా కొంచెం కొంచెం దూరంకి కొంచెం సేపటి అయ్యేసరికి మా ఇంటి గేట్ వరకు వచ్చేసింది. కుక్కలు కూడా అరుచుకుంటూ దాని వెనుకనే వచ్చినాయి. ఇది కళ యాక్చువల్లీ. ఓకే, సో అది ఆ గేట్ లోపలికి వెళ్ళి లోపలికి వచ్చింది. ఈ 3 ఫ్లోర్ బిల్డింగ్ పైకి స్టెప్స్ మీద నుంచి వస్తున్నట్టుగా లైక్ పొగలాగా ఉందంటే రౌండ్గా సంథింగ్. ఆ పైకి వస్తున్నట్టుగా నాకు కళ వస్తుంది. కానీ బట్ స్టిల్ లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది. ఏమనంటే, ఇప్పుడే నువ్వు లేకపోతే ఇట్స్ లైక్ నవర్ నెవర్, ఇప్పుడు వెంటనే లే అని చెప్పి ఇట్లాగా నాకు వచ్చేసింది ఏదో. సో నేను అట్లా లేచి నిలబడిపోయాను అనమాట బెడ్ పక్కనే. నిద్రలోనే లేచి నిలబడిపోయా.
ఓకే. ఓహ్! డ్రీమ్‌లో నాకట్లా వచ్చింది. నేను వెంటనే లేచి నిలబడిపోయి అటు స్టెప్స్ వైపే చూస్తూ నిలబడిపోయా అనమాట. నిలబడిపోయిన తర్వాత లైక్ ఆ బ్లాక్‌ది స్మోక్ ఏదైతే వచ్చిందో స్టెప్స్ మీద నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నట్టు ఐ వాస్ ఫీలింగ్ ఇట్. నేను కలలో ఓహో! లేనిప్పుడు. హ్మ్. నిద్ర అంటే లేచి ఉన్న రియల్‌గా ఓకే. ఫీలింగ్ ఇట్ అనమాట. నేను హ్మ్. అక్కడే నిల్చున్నా బెడ్ పక్కనే. కానీ అది స్మోక్ లాంటిది కిందకెళ్ళిపోతున్నట్టుగా ఐ వాస్ ఫీలింగ్ ఇట్. ఓకే. అప్పుడు కరెక్ట్‌గా నా పక్కన మా తాతయ్య పడుకొనున్నారు. మా తాతయ్య కరెక్ట్ టైమ్‌కి లెగిసి నన్ను చూసారు. నేను లెగిసి ఉండడం చూసి హి సెడ్ లైక్ వాటర్ తాగుతావా అని. అప్పుడు మా తాతయ్య ఒక డైలాగ్ చెప్పారు. ఏంటంటే కుక్కలేంటి ఇవాళ ఇంత అరుస్తున్నాయి అని. అప్పుడు నాకు ఫోకస్ కుక్కల సౌండ్ మీదకెళ్ళింది తెలుసా? కుక్కలు దే స్టార్టెడ్ బార్కింగ్. మా గేట్ దగ్గరికెళ్ళి అవి తిరిగి శ్మశానం దారి వరకు వాటి అరుపులు వినపడుతూ వెళ్తున్నాయి తెలుసా? దే వెంట్ యాక్చువల్లీ ఇంటి గేట్ దగ్గర నుంచి శ్మశానం వరకు అవి అరుచుకుంటూ వెళ్ళిపోయినాయి. సీ ఓహ్! ఇప్పుడు నాకు వెన్నులో వణుకొచ్చింది. ఎందుకంటే నా కళ్ళలోనేమో పొగ శ్మశానం నుంచి ఇంటికొచ్చింది. కుక్కలు కూడా శ్మశానం దగ్గర నుంచి అరుచుకుంటూ ఇంటికొచ్చాయి. వెరాజ్ నేను లేచిన తర్వాత రియాలిటీలో కుక్కలు ఇంటి దగ్గర నుంచి శ్మశానం వైపుకు అరుచుకుంటూ వెళ్ళాయి. ఆ పొగ గూడా అట్లనే ఎళ్ళిపోయింది. ఇప్పుడు ఇది జరిగింది నిజమా? లేకపోతే కలనా? కుక్కలు ఎందుకని ఇక్కడి నుంచి అక్కడి వరకు అరుస్తున్నాయి? ర్యాండమ్‌గా అరిచి ఉండొచ్చు కదా కుక్కలు. ఆ! కానీ అవును. గేట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ శ్మశానం వరకు అవి అరుచుకుంటూ అట్లనే ఎళ్ళినాయి. నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మాటలు కూడా రాలేదు. బెడ్ షీట్ కప్పుకున్నా అయితే మొత్తం టక్ చేసుకున్నది నెత్తికి, కాళ్ళకి. గాలి కూడా లోపలికి రాకపోలేదు. లెయ్యలేదు తెలుసా? ఒక 11, 12 వరకు నెక్స్ట్ డే లెయ్యలేదు నేనసలు. క్రేజియస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఆ రోజు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనిపిస్తది నాకు ఇప్పటికి గూడా. అదసలు ఎవరికి చెప్పినా ఎవరు నమ్మరు అసలు. నమ్మరు యాక్చువల్లీ. ఆ! కానీ ఆ రోజు నాకు కలిగిన భయం మాత్రం నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఇన్ ద సెన్స్ ఇంకా కాంట్ ఈవెన్ ఎక్స్‌ప్లెయిన్. యాక్చువల్లీ నేను గూడా నమ్మలే. బట్ మొన్న 'రాజసాబ్' జూసినంక ఆఫ్‌కోర్స్ సబ్‌కాన్షియస్‌గా నేను భయపెట్టి దయ్యం మళ్ళా రియల్ లైఫ్‌లో గూడా భయపెట్టింది. ఐ ఎగ్జాక్ట్‌లీ. థింక్ ఇట్ కెన్ బి అంటే అది నిజమే. యాహ్! దట్ ఈస్ ట్రూ ఐ థింక్. అండ్ చెప్తారు కుక్కలకి దయ్యాలు కనిపిస్తారు అంటారు. సో ఒక అంతే. రకంగా ఇప్పుడు మనం నైట్ లో కూడా చూస్తాం కదా, కార్ ఇట్లా లేదా బండి మీద ఎవరం పోతే కొన్ని కుక్కలు ఉరుకుతాయి అల మీది బడి, కొన్ని ఉరుకవు. ఉరుకున్నాయి అంటే ఇప్పుడు నేను కూడా సబ్ కాన్షియస్ అనుకుంటే ఎట్లా అంటే దయ్యం ఆ వెంకలు కూసినట్టుంది లేదా కార్ మీద కూసుని పోతుంది అందుకే ఉరుకుతున్నాయి కుక్కలని. అంటే యానిమల్స్‌కి స్ట్రాంగ్ సెన్స్ ఉంటదంట యాక్చువల్లీ. మనకంటే ఒక 10 టైమ్స్ పవర్‌ఫుల్ సెన్స్ ఉంటదట. అందుకనే మన పారానార్మల్‌వి చూసినా ఏమైనా యాక్టివిటీస్ జరిగినా వాటికి ముందే తెలుస్తదేమో ఐ గెస్. సెన్స్ చేస్తాయి ముందే అవి ఏదో జరుగుతుంది అని చెప్పి. అందుకే ఒక నార్మల్ అంటే లైక్ అందులో కూడా స్టేజెస్ ఉంటాయి అనమాట. లైక్ ఎప్పుడైతే బార్క్ చేస్తాయో మరుగుతాయో అప్పుడు ఏంటంటే లైక్ ఏదో వస్తుంది జరుగుతుంది అని చెప్పి కుక్కలు ఏడుస్తాయి. ఏడ్చినప్పుడు ఏంటంటే ఆత్మ మన దగ్గరకు వచ్చేస్తుంది అంటే లైక్ అట్లాంటి టైప్ ఉంటాయి అనమాట. అంటే లైక్ ఏదో జరుగుతుంది అంటే లైక్ పెద్ద ఇన్సిడెంట్ జరగబోతుంది అన్నది ఒక ఇది. అంటే ఆ నియర్ బై ప్లేసెస్ లో ఎవరితో డెత్ అవ్వబోతుందని కూడా అంటారు. ఆ, అంటే అది యాక్చువల్ గా ఏంటిది? రీసెర్చ్. రీసెర్చా? కొన్ని research. రీసెర్చ్ లా అంటే ఏమో చూసిన నేను. అంటే ఎవరైతే నియర్ టు డెత్ ఆ, వాళ్ళు ఇల్నెస్ వల్ల వాళ్ళ నియర్ టు డెత్ ఉంటే అవి ముందే పసిగట్టేసి అట్లా ఏడుస్తాయి అని చెప్పి ఉండే. ఓహ్! అందుకే మన ఇంట్లో దగ్గరలో కుక్కలు ఏడ్చినా పిల్లిలు ఏడ్చినా ఉండనియడు దాన్ని ఎలగొడతాం, అవును. ఎడవద్దు అన్నట్లు. బట్ నిజంగా ప్రెడేటర్ అసలు ఆ మూమెంట్ లో ఆ ఎక్స్పీరియన్స్ చాలా భయంకరంగా ఉంటది అసలు. చాలా టెర్రిఫిక్ డూడ్. ఇప్పుడు కూడా తలుచుకుంటే ఆ ఫీల్ నా మైండ్ లో ఫ్రెష్ గా అట్లనే ఉండిపోయింది తెలుసా? ఆ ఎమోషన్ అట్లనే ఉండిపోయింది నాకు యాక్చువల్లీ. ఎందుకంటే అది కళ అని చెప్పి సంతోషపడే లోపు అది రియల్ గా రియల్ జరిగిందంటే గా. ఎస్. అదే కదా అంటే హైలైట్ అంటే రెండు క్యారెక్టర్ అంటే కుక్కలు ఆ. అక్కడ నుండి వచ్చినాయి లేచి చూసరికి వెళ్ళిపోతున్నాయి అటు సేమ్ వెళ్ళిపోతున్నాయి. Exactly. క్రేజీ అసలు. స్టోరీ అంటే స్టోరీ కాదు, ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. చెప్పు. ఓకే. ఇది ఎప్పుడు అంటే 2 years బ్యాక్ మనకి కుంభమేళా ఉండే కదా. ఆ టైంలో ఏమంటారు ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా ఒక 10 days. సో మా ఇల్లు ఎట్లా అంటే లైక్ కంప్లీట్లీ ఊర్లో అంటే లైక్ పొలం దగ్గరనే ఇల్లు ఉంటుంది అనమాట. లైక్ కంప్లీట్ అవుట్స్కట్స్ లో ఓకే. బ్యాక్ సైడ్ లో ఊరు చివర్లో ఉంటది. వెనక అంటే లైక్ మా ఇంటి పైకి ఎక్కి చూస్తే శ్మశానం కనిపిస్తుంది మాది కూడా. సో ఊర్లో మా బాబాయ్ వాళ్ళు ఉంటారు. నేను డైలీ అక్కడ వెళ్ళి లైక్ వాళ్ళ దగ్గర తినేసి వచ్చి పడుకునేవాడిని. నాకు అంతకా ముందు కూడా ఏంటంటే పడుకుంటే ఒక రూమ్లో బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఆ బెడ్రూమ్లో పడుకుంటే నాకు డైలీ నైట్ ఆఫ్టర్ 1 o'clock ఇంటి వెనుకనే రోడ్ ఉంటుంది, మెయిన్ రోడ్ ఉంటుంది.
ఎవరో గజ్జలేసుకొని నడుస్తున్నట్టు గజ్జల సౌండ్ వినిపిస్తుండే. అది నాకు స్టార్టింగ్‌లో ఏమనుకున్నా, నాకు కలలు వస్తుందేమో, నాకు ఒక్కనికే వినిపిస్తుందేమో, అది కలలేమో అనుకున్నా. దాని తర్వాత ఇంకో రోజు దొంగలొచ్చిండ్రేమో అనుకున్నా. తర్వాత కట్ చేసి చూసి గజ్జలేసుకొని ఆ! అంటే గజ్జె చెడ్డీ అంటే గ్యాంగ్ లాగా కాదు కాదు, చెడ్డీ చెడ్డీ గ్యాంగ్ లాగా ఆ! గజ్జల గ్యాంగ్. గజ్జల గజ్జల gang. అప్పట్లో ఉంటుండే కదా! ఆ గ్యాంగ్, ఈ గ్యాంగ్ అని చెప్పి. నాకట్లా లైక్ ఒక 3, 4 డేస్ అయింది. నాకేం అర్థం కావట్లేదు. నేను ఒక్కడినే ఉన్నా ఇంట్ల. ఇప్పుడు భయపడుతున్నా అని చెప్తే మంచిగుండదు కదా ఎవరికైనా కూడా. యాహ్! ఇగ అని చెప్పి అట్లనే ఉన్నా. అట్లనే ఉండి తర్వాత మా బాబాయ్ ఉంటాడు, ఇంకో బాబాయ్, అతనికి చెప్పిన. నేను ఇట్లా పడుకొనున్నప్పుడు రోజు నాకు ఇక్కడ గజ్జల సప్పుడు వినిపిస్తుంది ఇట్లా అని చెప్పిన. అంటే లేదు అట్లా ఏముండదు, నార్మలే, అంతేం లేదు అది ఇది అన్నాడు. సర్లే అని చెప్పి మళ్ళీ ఆ రోజు వచ్చి పడుకున్నా. పడుకోగానే ఇట్లా అంటే లైక్ గజ్జల చప్పుడు వినిపించింది. దాన్ని ఒకరోజు లెఫ్ట్ సైడ్ నుండి వచ్చింది, అంటే లైక్ రోడ్ పైన నుండి. ఇంకో సైడ్ మా ఇంటి ముందు సైడ్ ఉంటుంది కదా, అక్కడ సైడ్ నుండి వచ్చింది. ఇదేంటి నిన్న అక్కడ వచ్చింది, ఈరోజు ఇక్కడ వచ్చింది, ఎక్కడ వస్తుంది ఇది అని చెప్పి ఆ రోజు లేచి లైట్లు అంటే లైక్ రూమ్ ఇంట్లో ఏది కూడా లైట్ ఆన్ చేయలే. లైట్ ఆన్ చేయకుండా బయట ఉన్న లైట్లన్నీ ఆన్ చేసి బయట మొత్తం చెక్ చేస్తున్నాను విండోస్ నుండి, ఎవరో ఉన్నారా, ఏమైనా అయిందా అని చెప్పి. చెక్ చేస్తే కూడా ఏం లేదు. కాకపోతే ఆ శ్మశానం ఉంటుంది కదా, ఆ శ్మశానం సైడ్ నుండి అక్కడ పక్కన ఒక చిన్న ఇట్లా ఫ్లేమ్ కనిపిస్తుంది, మంట. ఇదేంది ఫ్లేమ్ ఏంది, మంట ఏంది, ఏం నడుస్తుంది అంతా అనుకున్నా. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో లైక్ 4 రోడ్స్ వస్తాయి అనమాట. అక్కడ చూస్తే మనకి అది ఉంటాయి కదా, ఏమంటారు, కొబ్బరికాయ, నిమ్మకాయలు, పూజ చేసి పెట్టిరాడ. అలాంటివి నాకు ముందే ఉంటే ముందే చాలా ఫాస్ట్ గా అటాక్ అవుతాయి అనమాట. సో అవి చూసి దూరం నుండి వెళ్ళిపోయినాక మా ఇంకో బాబాయ్ ఉంటాడు, ఆయనకు అడిగిన, ఇట్లా అయ్యింది, ఇట్లా అయ్యింది, ఆడ ఇట్లా మంట చూసిన అది ఇది అంటే, అరే మీరు ఆడ బయట ఉంటారు, అంటే లైక్ ఊరు చివరు ఉంటారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను కూడా ఒకరోజు రాత్రి లైక్ నైట్ టైం లేచి అప్పుడు చూసిన, ఇప్పుడు కాదు కాకపోతే కొన్ని రోజుల కింద, గుడి దగ్గర నుండి లైక్ కంప్లీట్ గా ఏమంటారు వితౌట్ ఎనీ క్లాత్స్ గుడి లోపలికి వెళ్ళి చంద్రం ఉంటుంది కదా, అది తీసుకొని ఊరు చుట్టూ తిరిగి మీ ఇంటి వెంకల నుండి వెళ్ళి అక్కడ క్షుద్ర పూజలు చేస్తారా అది ఇది అని చెప్పిండు. నేను ఇంకా 2 డేస్ ఉండాలి, ఇంకెవ్వరు రారు, ఎవరు ఉండరు, నేను ఒక్కనే ఇంకా 2 డేస్ ఉండాలి. అది అసలు నేను ఎట్లుండాలి ఇప్పుడు ఈ 2 రోజులు అనుకున్నా. దాని తర్వాత ఇది ఎప్పుడు చెప్పిండు నాకు అంటే నెక్స్ట్ డే, అంటే లైక్ నైట్ చెప్పిండు. నైట్ అక్కడ నుండి ఇక్కడ రానికి నాకు 1/2 కిలోమీటర్ అవుతుంది అనమాట, అంటే ఆల్మోస్ట్. బైక్ పైన ఒక్కరిని వస్తున్నా, వచ్చేటప్పుడు రోడ్ పైన అటు ఇటు చూస్తున్నా, ఇప్పుడు ఏంది ఇక్కడ సైడ్ ఉన్న ఎవరైనా వస్తారా ఏంది. నాకు ఎట్లా భయమైందంటే ఎవ్వరు ఉండరు. అదే టైంలో నక్క అనిపించింది నాకు, వదలేదురా, నక్క కనిపించింది నాకు, కనిపించింది నక్క. ఇదేంది ఇది, నాకు అన్ని ఏమంటారు ఇట్లా జరుగుతున్నాయి. ఆడనేమో అట్లా కనిపించింది, మా బాబాయ్ ఇట్లా చెప్పిండు, నిన్ననేమో ఫ్లేమ్ కనిపించింది, ఈరోజు చూస్తేమో నక్క కనిపించింది. సడన్ గా మళ్ళీ ఇదేంది అని చెప్పి ఇంటికి వచ్చేసి ఆ రోజు ఏం లేదు, మొత్తం టీవీలో ఫుల్ వాల్యూమ్ సౌండ్ పెట్టుకున్నా, సినిమాలు చూసుకుంటా కూర్చున్నా, పడుకోలేడు. ఆ రోజు రాత్రి మొత్తం పడుకోలే. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం పడుకున్నా. ఇక దాని తర్వాత ఉండి అప్పుడప్పుడు గజ్జల సప్పుడు వినిపించింది. బట్ కట్ చేస్తే లాస్ట్ తెలిసింది ఏంటంటే అది గజ్జల సప్పుడు కాదంట, అది మన ఏమంటారు ఈ చిన్న ఇన్సెక్ట్స్, పురుగులు అవి ఉంటాయి కదా, పురుగుల సప్పుడు నాకు గజ్జల సప్పుడు లాగా వినిపించింది. కాకపోతే దానికి మా బాబాయ్ యాడ్ చేసిన అది ఉంది, ఫైర్ కనిపించింది అని చెప్తే, ఇలా లైక్ మీ ఇంటి వెంకల నుండి ప్రతి అమాస పున్నం అప్పుడు ఆ టైం ఉంటది కదా, ఆ పున్నం టైంలో ఇలా వచ్చి చిత్ర పూజలు చేస్తారు అంటే బ్యాక్ అయిపోయినాయి తెలుసా నాకు అప్పుడు మొత్తం. చేస్తారా కానీ అట్లా ఏం లేదు అని నేనైతే నమ్మను ఇప్పటికి కూడా. నేను కూడా చెప్తా, ఇప్పుడు జనరల్ గా అమాస పుణ్యాలకి ఏందవుతుంది అంటే అమ్మవారిది కాళిక మాత స్వరూపంకి ఎక్కువ ఉంటది. సో ఇది శుద్ర పూజలు ఈ చేసేటో అంటే ఈ ప్రాక్టీసెస్ చేసేటో లేదంటే ఆ టైంలో పీక్ ఉంటది వాళ్ళది. సో శ్మశానంలో కూర్చొని చేస్తారు జనరల్ గా. ఆ టైంలో అట్లా ఉందో మీ బాబాయ్ అల్లిండో గానీ జనరల్ గా అవుతుంది అది. సో అందుకే మనకి అమాస పుణ్యం రోజు జాగ్రత్తగా ఉండమంటారు అందరినీ. ఏడుకోయినా సరే జాగ్రత్తగా చూసిపోండి. ఎక్కువ అంటే నాన్ వెజ్ కూడా తినొద్దు అంటారు. ఏది కొత్త ప్లేస్ ఆ రోజు పర్టికులర్ పోద్దు అంటారు, ఇంట్లోనే ఉండండి మోస్ట్లీ అన్నట్టు. ఇవి అయితే కాబట్టి మొన్న అమావాస్యకి పోయినట్టున్నావు మరి చెన్నైకి. దేవుడికి మొక్కి వెళ్ళిపోయినాయి కదా, తప్పదు కదా. మా బాబాయ్ అని చెప్పినప్పుడు ఆయనకు అనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు మనకి గంగపురం అని చెప్పి ఒక ప్లేస్ ఉంటది అనమాట. మీరు నిజంగా ఎవరైనా సరే దయ్యాలు చూడాలనుకుంటున్నారా, అంటే లైక్ ఇట్లా ఎవరైనా దయ్యం పడితే ఎట్లుంటారు, అంటే లైక్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, అది నిజంగా చూడాలనుకుంటే
గాంగాపురంకి ఎవ్రీ పున్నం ఉంటుంది కదా, థర్స్డే పున్నం థర్స్డే కాదు పున్నం, పున్నం ఓకే, కానీ థర్స్డే అప్పుడు ఎక్కువ పోతారంట నేను విన్నది. అంటే థర్స్డే అప్పుడు అది వేరే. ప్రతి పున్నం ఉంటుంది కదా, పున్నంకి నువ్వు ఏం చేయాలంటే గాంగాపురంకి వెళ్ళి ఎర్లీ మార్నింగ్, అంటే రేపు పున్నం అంటే ఈరోజు పోతే నీకు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఆడ హారతి ఇచ్చే టైం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock 4:35 టైంకి ఆడ చూస్తే నీకు లిటరల్లీ చెప్తున్నా కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విచిత్రమైన ఏమంటారు బిహేవియర్ తోటి కనిపిస్తారు. అంటే లైక్ ఒకరు గేట్స్ ఎక్కుతూనే ఉంటారు, ఒకరు ఎక్కడనో ఎక్కుతుంటారు, ఒకరు లైక్ ఏమంటారు మీద పడి ఏదేదో చేసేస్తుంటారు తెలుసా. అంటే ఇట్లా బాణవతి చేసిన వాళ్ళు అది ఇది ఉంటారు కదా, కొన్ని అన్ని కూడా క్షుద్ర పూజలు అని అట్లాంటి వాళ్ళు కనిపిస్తారు, దయ్యం పట్టిన వాళ్ళు కనిపిస్తారు. చాలా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తారు నీకు అక్కడ తెలుసా. నేను అట్లా కొంతమందిని దర్గాలో చూసిన. ఇది దర్గాలో ఔపూర్ దగ్గర ఒక చూసిన దర్గా నేను. ఉంటది, ఆ దర్గాకి వెళ్ళిండే నేను అప్పుడు. అక్కడ చూసిండే ఇట్లనే చాలా మందిని చైన్లు కట్టేసి పెట్టిరు వాళ్ళని, మొత్తం పిచ్చి పిచ్చి చేస్తుండే. సో వాళ్ళకి కూడా అదే రకమైన ట్రీట్మెంట్ ఉండే. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే నేను చూసిన జనాలు కూడా అట్లనే చేసారు అనమాట. సైకలాజికల్ చాలా డిప్రెస్ ఉండే వాళ్ళు, అందుకని అట్లా చేసిరేమో అనిపిస్తుంది నాకు. చాలా ఎమోషనల్ డిప్రెషన్ ఉండే. చాలా వరకు అవే కేసులు ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఎవరైతే మెంటలీ స్ట్రాంగ్ గా ఉంటారు కదా, వాళ్ళ లోపలికి నెగిటివ్ థాట్స్ కానివ్వండి, పోనీ దెయ్యం ఒక నెగిటివ్ ఫోర్స్, అవి వాళ్ళని కాంకర్ చేయడం ఈజీ అయిపోతుంది వాళ్ళకి. మా తాత లైక్ మా తాత అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ. జమీందార్. ఆ తాత ఏంటంటే ఊర్లో కాకుండా ఊరు బయట, అంటే లైక్ ఊరు నుండి ఒక 3 kilometers దూరంలో పొలం ఉంటుంది, అక్కడనే ఇంకో ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటాడు అనమాట. అప్పుడప్పుడు నైట్స్ రాకుండా ఆడు ఉంటాడు. ఆడున్నప్పుడు ఫార్మ్ హౌస్ టైప్ ఫామ్ హౌస్ టైప్ అనుకో. తాత ఒక్కడే ఉంటుండేనా? తాత ఒక్కడే ఉంటాడు. అయితే ఆడున్నప్పుడు ఒకరోజు సడన్ గా ఏమంటారు ఏదో వచ్చి మీద కూర్చున్నట్టుగా అనిపించిందంట. ఏదో వచ్చి మీద కూర్చున్నట్టు అనిపించిందంట. ఇట్లా లేచి ఏం మాటలు, ఎవరు లేరు పక్కన, ఏం మాటలు రావట్లేవంట. ఇట్లేం చూస్తుండంట. ఆ దయ్యం ముఖం కనిపించట్లేదు కానీ ఎంటికలు మొత్తం వైట్ అండ్ వైట్ ఉంది. ఎంటికలు మొత్తం ఇరబోసుకొని ఇట్లా ముంగట ఇంకా ఇట్లా పెద్ద పెద్ద ఎంటికలు ఇరబోసుకొని ఉందంట. అది ఎప్పుడు మా మమ్మీ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు అట్లా కనిపించిందంట. కనిపిస్తే ఏం చేయాలో అర్థం కాలేదు మా తాతకి. మా తాత ఏంటంటే కొంచెం స్ట్రాంగ్, గట్టి, ఏమంటారు ఏది ఉన్నవాడు భయపడాడు. అట్లే దాన్ని చాలా నీట్గా డీల్ చేస్తాడు. ఆ రోజు అట్లే చూసి దాని తర్వాత ఏం తెలియనట్టు అట్లే కళ్ళు మూసుకొని పడుకున్నాడు కొద్దిసేపు చూసి. తర్వాత నెక్స్ట్ డే అక్కడ ఉండి లేచి వచ్చేసి ఎవరికి చెప్పలేడు. దాని తర్వాత మళ్ళా ఇంకో రోజు ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఇంటీరియర్ కూడా సమ్మర్ సీజన్ కదా, పైన ఏమంటారు మీద పడుకున్నప్పుడు మీద పడుకున్నప్పుడు ఇట్లా సేమ్ ఇట్లా అక్కడ కార్నర్కి నించున్నట్టుగా ఇట్లా పైన కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా పైన కూడా, సో ఇట్లా కార్నర్కి ఇట్లా కూర్చున్నట్టు కనిపించిందంట. ఏదో ఇట్లా అదే సేమ్ అంత క్యారెక్టర్ అంతా కూడా సేమ్ అట్లా కూర్చున్నట్టు కనిపిస్తుందంట. ఇదేంది అక్కడ నుండి ఇక్కడ నన్ను ఫాలో అవుతుందా ఏంది అది ఇది అనుకొని దాని తర్వాత సర్లే అని చెప్పి ఎవరికి ఏం చెప్పలేడు. కొన్ని రోజుల తర్వాత మా మమ్మీ వాళ్ళకి స్టోరీ అంతా చెప్పిండు, అంతా అయిపోయింది. కట్ చేస్తే మా మమ్మీ వాళ్ళు పెద్ద అయిపోయాను, లైక్ పెళ్ళి అయిపోయింది. మా మమ్మీ హాస్పిటల్ ఉన్నప్పుడు, అంటే లైక్ మేము డెలివరీ లైక్ మేము పుట్టినప్పుడు, మా అన్నయ్య పుట్టినప్పుడు అంట, అక్కడే హాస్పిటల్ పక్కనే శ్మశానం ఉండేదంట. ద సేమ్ స్పిరిట్, సేమ్ దయ్యం మా మమ్మీ కూడా లైన్ గా 4 days ఇక్కడ వచ్చి పైన కూర్చుందంట. అది చూసినప్పుడు మమ్మీ అంటే లైక్ ఇట్లా చూస్తుందంట, కానీ ఏం మాట్లాడలేకపోతుంది, ఏం చెప్పలేకపోతుంది, ఇట్లా వచ్చి అది పైన కూర్చుంది అన్నట్టు అనిపిస్తుంది అంతే. కానీ అసలు ఇప్పటి కూడా చెప్పింది మమ్మీ, అంటే లైక్ మొన్న కూడా అన్నది, ఏమంటారు ఒక తాడు, అంటే లైక్ అప్పుడు మా తాత ఏం చేసిండు అంటే లైక్ మా అమ్మమ్మ వాళ్ళ డాడీ ఏం చేసిండు, ఒక మాంత్రికుడి దగ్గరికి పోయి అదేదో తాడు సంథింగ్ మాంత్రించిన తాడు తీసుకొచ్చిండు. అప్పటి నుండి అది తీసుకొని అంటే లైక్ పిల్లో కింద బెడ్ కింద పెట్టుకొని పడుకుంటే అప్పటి నుండి ఏం అలాంటివి కనిపించడం ఆగిపోయినాయి. కానీ దాని తర్వాత అంటే లైక్ దాకా ముందు వరకు అయితే లైన్ గా 4 days అసలు పడుకోలేదంట. లైక్ మార్నింగ్ ఏముండదంట, జస్ట్ నైట్ టైం ఇట్లా కళ్ళు మూసుకుంటే ఇట్లా పైన వచ్చి కూర్చునేదంట. ఇట్లా మొత్తం ఫుల్ భయం అవుతుండే మమ్మీకి అయితే. కానీ ఎప్పుడైతే తాడు వచ్చినప్పుడు మొత్తం అంటే లైక్ ఏం రావట్లేవు. కానీ నేను ఇది నమ్మా, ఎందుకంటే ఇది ఎందుకు మా మమ్మీకి అట్లా అనిపించిండొచ్చు అంటే మా తాత చూసిండు సేమ్ దయ్యాన్ని.
అదే అక్కడ చెప్పినందుకు. ఆ? అది చెప్పినందుకు వీళ్ళపైన ఇంపాక్ట్ పడి అక్కడనే పక్కన శ్మశానాలు అవన్నీ ఉండే బట్టి ఆ సేమ్ ఇంపాక్ట్ వల్ల వీళ్ళు భయపడి ఆ మూమెంట్ అలా అనిపించిండొచ్చు. అండ్ యాక్చువల్లీ అదొక ఇంకొక రీజన్ కూడా ఉంటది. అంటే Hmm. ప్రెగ్నెంట్ లేడీస్ కి బేబీ మూమెంట్ వల్ల కూడా సబ్ కాన్షియస్లీ ర్యాండమ్ థాట్స్ వస్తుంటాయి అని చెప్పి ఏదో చదివిండే నేను ఒకసారి. అది ఇది మన అంటే చాలా మంది చెప్తారు, మన తాతలు కానీ లేకపోతే మన అమ్మమ్మలు ఇట్లా ఛాతి మీద ఎవరు వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది. బరువు అది బరుగా అనిపిస్తుంది. అది స్లీప్ పారాలిసిస్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నిద్రలా మనము అంటే ఏదో డ్రీమ్ వరల్డ్ ఉంటాం కదా, సడన్ గా మన బ్రెయిన్ ఫంక్షన్ స్టాప్ అవుతుందంట. బ్రెయిన్ కి బాడీకి ఆ మూమెంట్ సడన్ గా మేల్కొచ్చేసరికి మన బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోతుందంట. సో అందుకు మనకి అట్లా ప్యారలైజ్ అయిపోయి మొత్తము అట్లా అనిపిస్తుంది. అంటే ఎవరో మన చెస్ట్ మీద కూర్చుంటారు, మనం లేవలేకపోతున్నాం అని. బాడీ కానీ అందుకే మన సరిగా రెస్పాండ్ కాదు, బ్రెయిన్ బాడీ కనెక్షన్ కట్ అయిపోతుంది ఆ మూమెంట్ లో. యాక్చువల్లీ ఇలాంటిదే సిమిలర్ సిచ్యువేషన్, బట్ విత్ లిటిల్ బిట్ అడ్వాన్స్మెంట్. ఒకటి అంటే నా ఫ్రెండ్స్ చెప్పారనమాట. ఎట్లా అంటే లైక్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక 5 మెంబర్స్ అబ్బాయిలు 10th బోర్డ్స్ ఉంటాయి కదా, బోర్డ్స్ కోసం ప్రిపేర్ అవుతూ వాళ్ళు 5 మెంబర్స్ అదే పక్క స్ట్రీట్లో ఉన్న ఒక అన్న దగ్గరికి ట్యూషన్కి వెళ్తుండే అంట. సో అట్లనే డైలీ వెళ్ళే వాళ్ళు. నైట్ ఎప్పుడైనా బాగా లేట్ అయిపోతే మాత్రం ఇంకా మళ్ళీ పేరెంట్స్ ముందు రెస్పాన్సిబుల్ గా ఉండాలి కదా, అందుకని ఆ అన్ననే అందరినీ ఎవరింటికి వాళ్ళకి దిగబెడుతుండే అంట. అట్లా ఒక రోజు నైట్ బాగా లేట్ అయిపోయింది. అరౌండ్ లైక్ 12-1 o'clock వరకు చదువుకున్నారు. ఆ తర్వాత అందరినీ 5 మెంబర్స్ ని ఆ అన్న ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గర దిగబెడతా అని చెప్పి వచ్చినారు. అయితే దారిలో పోతుంటే ఏమైందనంటే ఒక చోట నిమ్మకాయ కనపడుతుందంట. నిమ్మకాయ కనపడితే ఆ అన్న ముందే చెప్పాడంట, అరే అది ఎవరు తొక్కకండ్రా, పక్కకి వెళ్ళిపోండి అని. బట్ ఆ గ్యాంగ్ లో ఉన్న ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, తొక్కితే ఏమవుతుందన్నా అని మజాక్లో ఏం చేశాడనంటే వెళ్ళి వాంటెడ్లీ దాన్ని బాగా తొక్కాడనమాట ఆ నిమ్మకాయని. చూడు ఏం కాలేదు, ఫైన్ అట్లా ఇట్లా అనుకుంటా మజాక్ చేశారు. అయిపోయిన తర్వాత వెళ్ళినారు, ఇంట్లో పడుకున్నాడు ఆ అబ్బాయి. పడుకున్న తర్వాత లైక్ సంథింగ్ వచ్చి అతని చెస్ట్ మీద ఇట్లాగా కూర్చుంది అన్నట్టు అనిపించిందంట రాత్రి. తనకు ఊపిరి ఆడినట్టుగా అట్లాగా అయిపోయి, అంటే ఏదో ఉంది అని తెలుస్తుంది కానీ తను ఆ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. అరిచేస్తున్నాను తను అని అనుకుంటున్నాడు కానీ అరుస్తలేదు, ఎవరికి సౌండ్ వినపడట్లేదు. మార్నింగ్ లెయ్యగానే వాళ్ళ లైక్ ఇంట్లో వాళ్ళకి అది చెప్తే వాళ్ళు ఏం కాదులే అట్లా అని చెప్పి ఇక పూజ అది చేసి బొట్టు పెడతారు కదా, అట్లా బొట్టు పెట్టినారు. నెక్స్ట్ డే ఏమైందనంటే బాగా లేట్ అయిందని ట్యూషన్లోనే పడుకున్నాడంట. పడుకుంటే సిమిలర్ సిచ్యువేషన్ ఇట్లానే జరిగింది. కానీ ఏమైందనంటే లైక్ ఆ టైంలో మాట్లాడలేకపోయాడు. కొంతసేపు ఉన్న తర్వాత లైక్ అది ఛాతి మీదకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. వెంటనే లేచి ఆ అబ్బాయి మొత్తం కేకలు పెట్టి ఆ అన్నకి పక్కనుండే వేరే ఫ్రెండ్స్ కి అందరికి చెప్తే, సరే నువ్వేం భయపడకు అని చెప్పి అతన్ని రివర్స్ లో పడుకోమన్నారంట. రివర్స్ లో పడుకోమంటే ఒక హాఫ్ అన్ అవర్ కి ఆ అబ్బాయి మొత్తం కేకలు పెట్టడం మొదలు పెట్టిండు. ఏమైంది అని చెప్పి చూస్తే అతను వేసుకున్న షర్ట్ అట్లానే ఉంది. వెనక బాగా మంటొస్తుంది అన్నాడంట. అయితే ఏమైంది అని షర్ట్ ఇట్లా తీసి చూస్తే షర్ట్ అట్లనే ఉంది, కానీ వెనక మొత్తం ఇట్లా గోర్లతో గీకినట్టు అయిపోయిందంట. సో అది చూడగానే మొత్తం ఇంకా వీళ్ళకి భయమేసి ఇంకా నైట్ ఎవ్వరు పడుకోకుండా దేవుడిది పటాలు అవి ఉంటాయి కదా అవన్నీ పట్టుకొని ఇంకా అట్లనే కూర్చున్నారు. మొత్తం ఆ అన్నతో సహా అందరు కూడా భయపడ్డారు. బికాస్ ఎవరైనా ఇట్లాగా లైక్ ఈ మీద గీరితే కనుక షర్ట్ కి ఏదన్నా అవ్వాలి కదా, బట్ ఇట్ వాస్ హారబుల్. షర్ట్ కి ఏం కాలేదు. సో నెక్స్ట్ డే లేయగానే వెంటనే పూజారి దగ్గరికి వెళ్ళినా కూడా లైక్ ఏమీ కాలేదు ఇంకా. అంటే బొట్టది పెట్టుకున్నారు కానీ బట్ స్టిల్ నైట్ అయ్యేసరికి ఇదే ఎక్స్పీరియన్సెస్ అతనికి. బట్ చాలా మంది పూజారుల దగ్గర తిరిగిన తర్వాత అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, యాక్చువల్లీ వీళ్ళ పక్క స్ట్రీట్లో ఉండే ఒకళ్ళు అత్త మామ కలిపి వాళ్ళ కోడల్ని టార్చర్ చేసి చంపేశారు. అడిషనల్ డౌరీ కోసం వాళ్ళ కొడుక్కి వేరే పెళ్లి చేస్తే ఆ కోడల ఆత్మ బాగా టార్చర్ చేస్తున్నాయంట ఆ అబ్బాయికి. సో వేరే పూజారిని అది తీసుకొని వచ్చి ఆ ఆత్మని ఏం చేశారంటే నిమ్మకాయలో బంధించి పడేసినారంట. సో ఇది తొక్కడంతో ఆ నెగిటివ్ ఫోర్స్ ఏమైందనంటే ఇతన్ని తగులుకుంది. సో తర్వాత మళ్ళీ చాలా పూజలు అది చేయించి అండ్ ఈవెన్ హీ మిస్డ్ హిస్ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా అంట దీనివల్ల. అట్లాగా. సో ఇది ఎంతవరకు నిజమో కాదో తెలీదు కానీ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అని అయితే నేను విన్నా, అంటే త్రూ మై ఫ్రెండ్స్ అట్లాగా. అందుకే రోడ్డు మీద కనిపించే నిమ్మకాయలు గుడ్లు తీసుకోకండి, దాన్ని ముట్టుకోకండి. ఎస్, అయినా యాక్చువల్లీ వాళ్ళు కూడా అంత చిన్న నిమ్మకాయలు ఎందుకు బంధించారు? పుచ్చకాయ అయితే బాగుంటుండే పెద్ద. వాటర్ మెలన్ అయితే అందరు కోసుకొని తింటారు కదా మళ్ళీ, అప్పుడు అందరికి డివైడ్ అవుతుంది అది. కాదు
మన ఇండియాలో నాకు అర్థంగా అంటే ఇండియా అంటే జనరల్‌గా నిమ్మకాయల బంధించి రోడ్ మీద ఎందుకు పడేస్తారు? ఎవడో ఒకడు దొక్కి మళ్ళా వానికి ప్రాబ్లమ్ కావాలా? నా నాకు అర్థం యాక్చువల్లీ కాదు. అది కొన్ని 4 వేస్ లో ఆర్గ్యుమెంట్ పడేయాలి. నా ఆ! ఆ! కాదు. ఇది అంటాం కదా మనం సైన్స్‌లో ఇది ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్. ఇట్ క్యాన్ బి లైక్ ట్రాన్స్‌ఫార్మ్ అయితది వేరే అదే. ఫార్మ్‌లో అంటాం హ్మ్. కదా! హ్మ్. సో, నాకు రీసెంట్‌గా ఒక ఫ్రెండ్‌తో మాట్లాడేటప్పుడు హి సెడ్ థట్ చాలా మంది దెయ్యాల్ని వదిలిస్తారు అంటాం కదా! హ్మ్. వాళ్ళు ఒక పర్సన్ దగ్గర నుంచి వదిలిచ్చి దాన్ని ఇంకొక సోర్స్‌లోకి పంపుతారంట. కానీ అవును. హ్మ్. టోటల్‌గా ఆ స్పిరిట్‌ని నాశనం చెయ్యరు వాళ్ళు. సో, అవును. నిమ్మకాయలోకి పెడతారు. అదేమైతది అనంటే తర్వాత ఎవరి కర్మ కాలితే వాళ్ళని తగులుకుంటది అట్లాగా. కానీ అది ఈ సో కాల్డ్ పర్సన్ ఫ్రీ అయితారు. అది కూడా ఎందుకంటే 4 వేస్ ఉన్న రోడ్లో వేయాలి లేకపోతే 3 వేస్ ఉన్న ఆ! రోడ్లో వేయాలి ఎందుకంటారు అంటే యెస్. అక్కడ ఎక్కువ మూవ్మెంట్ ఉంటది కాబట్టి అక్కడ ఆ! ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అని చెప్పి సో డెఫినెట్ గా ఎవరో ఒకరు వెళ్తారు ఆ వేలో ఫాస్ట్ గా అంటే లైక్ యాహ్! క్రాస్ అవుతారు కదా సో అందుకే ఆ ప్లేసెస్ చెప్తారని నాకు అనిపిస్తుంది. యాక్చువల్లీ కాదురా. ఇలా అహా! ఆ! కాదు. ఆ! ఇట్లాంటివి ఏదన్నా ఉంటే బోర్డర్‌లో పడేస్తే బావుంటది కదా! అవునవును. యాక్చువల్లీ ఆ పోరోడు ఎవడైతే కావాలని దొక్కిండో వాడెవడో నాలాంటోడే పక్కా. నేను నాకు ఇట్లాంటి రోడ్ మీద కనిపించినవి అన్నీ కావాలని గెలుకుతుంటా నేను. ఓహ్! ఆ రోజు కూడా గెలుకుదామని పోతే మీ వాళ్ళు వద్దన్నారు. ఆ! ఒకరోజైతే అంటే మేము దివాళీ వీడియో క్రాకర్స్ ఎలుస్తున్నాం ఒక స్పాట్‌ల. ఓకే. అక్కడ పక్కన సైడ్‌కి అది వన్ వే గాదు. అట్లాంటి అది 2 వే, 3 వే గాదు. జస్ట్ ఒక పోల్ పక్కన మంచి ఇస్తరాకుల మంచి ఆ! పసుపు, కుంకుమ అన్నీ కలిపి రైస్. రైస్ మంచిగా పెట్టి ముగ్గేసి రౌండ్‌గా మధ్యలో హ్మ్. ముగ్గేసి మొత్తం రౌండ్‌గా పెట్టి మంచి నిమ్మకాయ ఒకటి దాని మధ్యలో పెట్టిర్రు కరెక్ట్. దాని పైన క్యాండిల్ కాయిన్ పెడతాం ఉంది. గదా! రూ. 1 కాయిన్ ఉంది దాని పైన. దాని మీద ఓకే. కాయిన్. ఆ! క్యాండిల్ పెట్టినట్టు పెట్టిర్రు నిమ్మకాయ అయితే దాని మీద. నాకది దాంట్లో చూడగానే పటాకి దాని లోపల పెడదామని బాంబ్ మేము పెట్టాలనే థాట్ వచ్చింది ఫస్ట్. అదే పటాకి పెడదామని మేమిద్దరం అనుకున్నాము. ఇగ ఓకే. వాళ్ళ అన్న తిట్టిండు. "ఏయ్! ఏం చేయకుర్రా వద్దురా" అని. అవి డేంజర్ ఉంటాయి అవి చాలా ఆ డేంజర్ ఉంటాయి. ఆ దయ్యం కూడా తూ బాంబ్ లగాతే రే మే తెరే కో బాంబ్ లగాతే రే అని రెడీగా ఉంటది అది. ఆ! మెజారిటీ ఆఫ్ దయ్యాలు అమ్మాయిలు ఎందుకుంటారు? ఎందుకంటే సఫర్ ఎక్కువ అబ్బాయి ఆలేరు కాబట్టి. సఫర్ అది కాదు. అది ఐ లవ్ దిస్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ అబౌట్ సఫర్. ఏమంటారు అబ్బాయిలు ఎప్పుడు పీస్‌ఫుల్‌గా ఉంటారు. అంటే లైక్ ఎక్కువ ఏముండదు నార్మల్‌గానే అంటే ఉన్నా ఇది అయినా కాకపోయినా ఏం కాదు లైట్ అన్నట్టు ఉంటారు. కాకపోతే తీరని కోరిక అంటే లైక్ అమ్మాయికి ఏదైనా విష్ ఉందనుకో నాకు ఇది కావాలంటే కావాలని మొండి పట్టు ఉంటది చూసినావా? ఆ మొండి పట్టు వల్ల అట్లా ఉండిపోతారనమాట. ఇది ఐ అగ్రీ యాక్చువల్లీ. కావాలంటే కావాలంతే. ఆ! నిజం. ఇప్పుడు అబ్బాయిలేందంటే వచ్చినా రాకున్నా సర్లేరా ఇప్పుడు కాకపోతే తర్వాత ఎప్పుడన్నా అన్నట్టు ఆళ్ళెళ్ళిపోతారు. పైకెళ్ళిపోతారు. కానీ అమ్మాయిలు నాకు కావాలంటే కావాలి ఇప్పుడు కావాలి అంతే అది. లెక్కలు తేలాలి. ఆ! అంటే అయితే ఈవెన్ పక్కనే నాకు తెలిసి బాయ్ ఫ్రెండ్ కూడా దయ్యం కూడా ఉంటదేమో. వాడితో చేయించుకోవట్లేదు. లేదురా. గాంగాపూర్ ఆడు చెప్పిండు గదా! యూట్యూబ్‌లో మస్తు వీడియోలుంటాయి. మస్తు స్కేరీగుంటాయి కొన్ని. అందరూ అమ్మాయిలే ఉంటారు తెలుసా అల్ల? అవును. అందరూ. అందుకే ఆ అంటున్నా. వీడియోలలో అందరూ అమ్మాయిలే ఉంటారు. ఎక్కువ మెజారిటీ మోస్ట్‌లీ వాళ్ళకే ఉంటాయి. 98% అమ్మాయిలే వీడియోలో ఉంటాయి గంగాపూర్‌వి. అది అండ్ ఇంకా ఆహ్, యాక్చువల్లీ అంటే కొన్ని మనం అంటే చూడటానికి కూడా విజువల్‌గా కూడా అమ్మాయిల దెయ్యాలే బావుంటాయి. ఎందుకంటే జుట్టు ఇట్లా ముందుకేసుకొచ్చి తర్వాత అంటే భయంకరంగా ఆ! ఫి ఫియర్‌సమ్ ఉంటాయి గదా! కొంచెం. ఇప్పుడు అబ్బాయిలు దెయ్యాలయ్యారనుకోండి. అదే వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ ఏసుకుంటే పొలిటీషియన్‌లా ఆ! కనపడతారు. అదే అదే ఇప్పుడు అమ్మాయిలు అంటే దెయ్యాలైతే పొలిటీషియన్‌లు దెయ్యాలా దయ్యాలు ఇప్పుడు? పొలిటీషియన్స్ అంటున్నాను అంతే కదా! అంతే. అంటే ఇవే బెటర్ యాక్చువల్‌గా చెప్పాలంటే వాళ్ళకంటే. అదే అమ్మాయిలనుకోండి కాస్ట్యూమ్ చేంజ్ ఉంటది. హెయిర్ స్టైల్ చేంజ్ ఉంటది. ఆ! హెయిర్ స్టైల్ అట్లా చేంజ్ ఏముంటది అదే హెయిర్ అంటే స్టైల్ ముందు ఉంటది. ఇలా లూజ్ లూజ్ ముందుకేసుకుంటారనమాట. వదిలేసుకోవచ్చు. లూజ్ కావాలంటే ముందుకేసుకోవచ్చు. అట్లా. అట్లా రకరకాలుగా అండ్ భయపెట్టొచ్చు. ఇంకోటేంటంటే ఇట్లా స్పెషల్ ఎఫెక్ట్స్ పెడితే కూడా ఇట్లా ఎనకలు ఇట్లా హెయిర్ యాహ్! ఎగురుతాయి కదా! మంచిగా. వెనక గాలికి ఇట్లా లైట్ ఎగురుతది. పెట్టండి, స్మోక్ పెట్టండి. ఆ! క్రేజీ ఎఫెక్ట్ ఉంటదసలు. డైరెక్ట్‌గా ఇట్లా ఆటోమేటిక్‌గా భయపడతారు. ఆ! అండ్ మేకప్ లేకుండా చూసినా భయపడతాం కదా! నార్మల్‌గా. సో, హ్మ్. అట్లా అది కూడా కరెక్టే అనుకోండి. సో, మేము హారర్ షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నాము. దయ్యాలు ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే మెయిల్ చేయండి. యాహ్! నేనైతే ఎట్లాగో పని చేయను. ఎందుకంటే నాది పొట్టి జుట్టు కాబట్టి. లే చాలా సినిమాలు చూసినాం కదండీ. ఈ దయ్యం వస్తే పొట్టి చుట్టూ కూడా పోగా అయిపోతది. హ్మ్. డామ్! డూడ్ యాక్చువల్లీ మీలో ఎవరైనా రియల్ లైఫ్‌లో దెయ్యాల ఇట్లాగా హాంటెడ్ ప్లేసెస్‌కెళ్లారా? గోస్ట్ హంటింగ్‌కి వెళ్లారా ఎవరైనా? నేనెళ్ళి ఉండే యాక్చువల్‌గా. హ్మ్. రీసెంట్‌గానే ఒక 2 మంత్స్ కింద. 2 మంత్స్ కింద ఓకే. కాదు. 1 మంత్ కింద అనుకుంటా. ఓకే. ఒక హాంటెడ్ ప్లేస్ ఉంది సిటీ‌లోనే ఓకే. హైదరాబాద్‌ల. ఓకే. ఆహ్, అయితే అది హాంటెడ్ ప్లేస్ అని అంటారు. అంటే కొంతమంది తెలిసినోళ్ళు అంటారు. ఎవరైతే ఆ పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్స్‌పీరియన్స్ అయినాయో ఉందారా వాళ్ళు బాగా? అంటారు. ఓకే. కాదు. ఆ! బ చిన్న
తికడపల్లి అని ఉంటదిలే అక్కడ. ఆ! ఓకే. అది బిల్డింగ్ హాంటెడ్ లాగా ఉంటది. ఆడ జనాలుంటారు. హుహు. ఆహ్, అది బేసిక్‌గా ఏందంటే ఇట్లా బీఎస్ఎన్ఎల్ టవర్స్ అని ఉంటాయన్నమాట. హుహు. అయితే టవర్స్‌ల అది బ్లాక్స్ ఉంటాయి గదా! మొత్తం హ్మ్. ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారు నాకు తెలిసి ఇప్పటికి. కొంచెం హుహు. దూరంగా, కొంచెం దూరం ఓకే. బ్లాక్స్ ఇట్లుంటాయి గదా! బేసిక్‌గా. గవర్నమెంట్ బ్లాక్స్ ఎట్లుంటాయి? పోలీస్ వాళ్ళయి మీకు తెలిసినట్టుంటే యాహ్! అట్లా బ్లాక్స్ డివైడ్ అయ్యి ఉన్నాయి. అయితే ఒక బ్లాక్ కొంచెం హాంటెడ్‌గా ఉంటది ఫుల్. హుహు. అయితే అక్కడ ఏమైందంటే మా ఫ్రెండ్ ఒకాయనకి బాగా ఏమంటాం ఒక పారానార్మల్ యాక్టివిటీ ఆయన ఎక్స్‌పీరియన్స్ చేసిండంట. బాల్ కోసం అంటే అక్కడ చిన్న గ్రౌండ్ ఉంటది. చిన్నది. హుహు. సో, బాల్ డేంజర్ బిల్డింగ్‌లో పడ్డది. ఏడైతే పడొద్దో. వీళ్ళు ఏముందిలే అని పోయిర్రు. ఇంకా స్టోరీస్ చెప్తుంటారు కదరా! అది బిల్డింగ్ హాంటెడ్ ఎవ్వరు ఎళ్ళకండి. అందుకని ఆళ్ళు ఎవరు ఉంటలేరు. మొత్తం గడ్డి పిచ్చి పిచ్చిగా ఉంటదది మొత్తం. చాలా గడ్డి మొలిచి చెట్టు రూట్స్ అయితే మొత్తం బిల్డింగ్‌లకు ఉంటాయి. ఇట్లా క్రాక్స్ వలిగిపోయి ఉన్నాయి మొత్తం. ఓహ్! మేము పొద్దున పోయి చూసినాము. అయితే ఆ బాల్ పడితే ఎవరో ఒక ఆమె ఒక ముసలాయనే ముసలాయనే బాల్ పడింది గదా! ఇయ్యొచ్చు గదా! అని ఒకడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అడిగితే, లేదు ఇక్కడ ఏం బాల్ రాలేదు" అన్నదంట. అంటే వాడు పక్క దాంట్లో అంటే కొన్ని లైన్‌గా రూమ్స్ ఉంటాయి ఆడ. పక్క రూమ్‌లోకి పోతే మళ్ళా ఎవరో బాల్ ఏసినట్టు ఇట్లా అనిపించిందంట ఆనికి. ఓకే. అయితే వాడు బాల్ తీసుకుండు. కానీ వాడు సడెన్‌గా రియలైజ్ అయ్యిండు. అరే! అసలు ఈడ ఎవ్వరు ఉండరు గదా! నాకు బాల్ ఎవడిచ్చిండని. ఆళ్ళెవ్వరు ఓకే. ఉండరు. ఓకే. ఓకే. ఆ! అది మొత్తం ఎవ్వరు ఉండరు. అబాండన్డ్ ప్లేసెస్ అది. మొత్తం డేంజర్ ప్లేస్ అది. అని వాడు మాకు స్టోరీ చెప్పిండు. సో, మేము పోయి ఇదంతా చూసినాము. ఆ రూమ్ మొత్తం ఎట్లా అంటే మొత్తం పాడుబడ్డ బంగ్లా అది. స్నేక్స్ తిరుగుతాయంట. నాకు తెలీదు. నాకు స్నేక్స్ అంటే చాలా భయం. ఓకే. అయితే మేము పొద్దున్నే ఎళ్ళినాం ఆడికి. ఓకే. నైట్ వద్దామని అనుకున్నాం. నైట్ ఎళ్ళినాం. నైట్ ఎళ్తే ఫుల్ ఒక నెగెటివ్ వైబ్ వచ్చింది నాకు. ఎళ్దామని పోదాము ఏమైతే ఏముందని పోదాం అనుకోని పోయినాం. ఆ ప్లేస్‌కి పోయినాము. ఆ హాంటెడ్ బిల్డింగ్‌కి అయితే ఎంట్ర అంటే ఆ బిల్డింగ్ ఎంట్రన్స్‌కి మధ్యలో చాలా గడ్డి ఉంటది. సో, ఆ గడ్డి లోపటికి ఎంటర్ అయితున్నాం మేము. మా ఫ్రెండ్ గాడు "అరే! అమావాస్య రా వద్దురా రేపు వద్దాంరా. వద్దురా" అని హ్మ్. అన్నాడు. "అరే! ఈరోజు అమావాస్య అంటరా వద్దురా" అని పోయే వరకు వచ్చిండు బానే. హ్మ్. వద్దురా అని ఏదో ఒక నెగెటివ్ థాట్ పెట్టిండు. మేము పోదామా వద్దా అని ఆడ నిల్చొని బయట వీడియో చేసినాం యాక్చువల్లీ. ఆ వీడియో చేస్తుంటే సడెన్‌గా ఏదో ఇట్లా జుప్‌మని గాలొచ్చినట్టు నాకు అనిపించింది. అంటే ఇట్లా సడెన్‌గా ఏదో గాలొచ్చింది. డిఫరెంట్‌గా ఏందో మరి నేను నమ్మను. కానీ ఏదో డిఫరెంట్‌గా ఏదో కదిలినట్టు అనిపించింది నిజంగానే. నవ్వుకున్నాం ఏందిరా ఇట్లా కదులుతుంది సడెన్‌గా. కానీ కుక్కొచ్చింది ఆడికెళ్ళి. కుక్కొచ్చింది నైట్ అయింది యాక్చువల్‌గా 11:30 ఏమో అయింది. 11:30, 12 అంతే 11:45 అరౌండ్ అట్లనే అయింది. ఇంకోటి నైట్ టైమ్‌లో ఎళ్ళొద్దు ఆ ప్లేస్‌కి యాక్చువల్‌గా. పోలీసోళ్ళు తిట్టిర్రు. యాక్చువల్లీ ఇట్లనే ఎవరో పోతే ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ అయిందట. సో, అప్పటినుంచెల్లి ఎవరు రానిస్తలేరు. కానీ పొద్దున మేము పోయినాం గదా! ఎక్స్‌ప్లోర్ చేసినాం ఆ ప్లేసు. ఆహ్, బీ అదే మందు బాటిల్లు అవి ఇవి ఉన్నాయి. నాకు తెలిసి పొద్దున్న తాగుతారేమో. నైట్ ఎవ్వరు ఎళ్ళరు అని చెప్పినారు. మళ్ళా మేము కనుక్కుంటే. నైట్ అయితే ఆ ప్లేస్‌కి ఎవ్వరు ఎళ్ళరు. జనాలు ఉండేది గూడా ఒక 3, 4 బ్లాక్స్ అవతల ఉంటారు. కొంచెం డిస్టెన్స్ ఉంటది. చాలానే డిస్టెన్స్ ఉంటది. హుహు. సో, అక్కడికెళ్ళి వీడియో రికార్డ్ చేస్తున్నాం. అదే ఇట్లా గాలొచ్చినట్టు అనిపించింది నాకు. మా ఫ్రెండ్ గాడేమో అట్లా అన్నాడు. మేము కొంచెం లోపట పోదాం అనుకున్నాము. ఏదో ఒక నెగెటివ్ థింగ్ అయితే నాకు అనిపించింది. వద్దులే నెగెటివ్ డ్రాప్ ఎనర్జీ. అయిపోదాం. నెగెటివ్ ఎనర్జీ అయితే నాకు గూడా అనిపించింది. ముగ్గురికి ఒకటేసారి అనిపించింది ఇగ లాస్ట్‌కి. ఒక్కడు కన్విన్స్ అయ్యిండు అరే వద్దురా అని. హ్మ్. ఇగ ఆ థాట్ అయితే ఉంటది గదా! పోదాం ఆ! అనుకునేటోళ్ళము. ఎందుకులే రిస్క్ ఇప్పటికే హెల్త్ గూడా బాలేదు. అవసరమా స్టంట్లని. ఇంకోటి ఆడ అవి ఉండే ఎక్కువ కొబ్బరివి, నిమ్మకాయలవి అవి గూడా ఓకే. బాగా కాల్చేసినవి ఏమేమో ఉండే ఆడ. సో, ఇగ ఎళ్ళలే ఇగ లోపటికెళ్ళలే. పొద్దునే ఎళ్ళినాం. మీకు అంటే ఇప్పుడు ఎవరికైనా సరే అంటే లైక్ ఇప్పుడు మా ప్యానెల్ ఉన్న వాళ్ళకి హైదరాబాద్ ఆర్ ఎనీ ఎక్కడైనా ప్లేసెస్‌లో ఈ హాంటెడ్ హౌస్‌కి నేను ఎళ్ళాలని ఉంది ఒకసారన్నా ఎళ్లి ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఉంది అని అనిపించిందా? అంటే లైక్ అంటే ఈ ప్లేస్‌కి కంపల్సరీ అంటే లైక్ అది హాంటెడ్ హౌసో లేకపోతే అబాండన్డ్ హౌసో అంటే లైక్ కంపల్సరీ దానికి ఏదో స్టోరీస్ ఉంటాయి. ఆ హ్మ్. ప్లేస్‌కి ఒకసారి సరే నేనెళ్ళాలి. అదేంది నిజమా కాదా తెలుసుకోవాలని అనిపించిందా? అనిపిస్తే మీరు పొయ్యి అంటే లైక్ ఎక్స్‌ప్లోర్ చేసిర్రా ఆ ప్లేస్‌ని?
ఇంతకుముందు సాయి నేను చెప్పిండు చూడు అట్లాంటిది. నేనంత సాలిడ్ స్టోరీ దేని గురించి వినలేదు డూడ్. ఒకవేళ అక్కడ పక్కాగా ఉన్నాయి అని కన్ఫర్మేషన్ ఉంటే నేను ఖచ్చితంగా ఎళ్ళిపోతా. ఐ డోంట్ ఈవెన్ వెయిట్ ఫర్ ఎ సింగిల్ సెకండ్ యాక్చువల్లీ. చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ మీకొక స్టోరీ చెప్పాలి. అంటే ఇలా హాంటెడ్ ప్లేసెస్ అది ఎక్స్‌ప్లోర్ చేయటము, లేకపోతే అంటే చిన్నప్పటి నుంచి ఎట్లానంటే ఓకే, దెయ్యంని ఫ్రెండ్ చేసుకోవాలి ఈ టైప్ ఆఫ్ ఫ్యాంటసీలో ఉంటుండే అన్నమాట. దెయ్యమే మనకు పెట్‌లాగా ఉండాలి. అంటే అల్లాడిన్ ఆ దీపంలోకెళ్ళి వస్తారు కదా! ఆ! జీనీ ఆ టైప్‌లో అదొక ఫ్యాంటసీ అనుకోండి ఇంకా అట్లాగా. సో అదొకటి ఉంటది ఏమైందనంటే చూడండి. హౌ లోన్లీ ఐ యామ్ అంటే ఇదని చెప్పనమాట. ఎగ్జాక్ట్లీ. సో వెన్ ఐ వాజ్ ఇన్ 6th స్టాండర్డ్ నేను లైక్ ఆ ఊర్లో అంటే అదొక చిన్న విలేజ్ అన్నమాట. అక్కడ పాతకాలం బ్రిటిషర్స్ టైంలో కట్టిన పోలీస్ స్టేషన్, హాస్పిటల్ అవి ఉండేవి. అవి విచ్ ఆర్ లైక్ మొత్తం అంతా అవి కూలిపోయినాయి అవి. అండ్ ఇప్పుడు కరెంట్లీ దే ఆర్ అబాండన్డ్ ప్లేసెస్, ప్యూర్లీ అబాండన్డ్ ప్లేసెస్ అన్నమాట. అండ్ దట్ టు బ్రిటిషర్స్ టైంలో కాబట్టి వాటికి బాగా ఎక్కువ హారర్ స్టోరీస్ అసోసియేట్ అయ్యి ఉన్నాయి. ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, చాలా నెగెటివ్ థింగ్స్ అన్నీ జరిగాయి అట్లా అని చెప్పి. సో వాటి గురించి విన్నప్పుడు నేను అదే ఇయర్ ఆ ఊరికి వెళ్ళిన అనమాట. దట్ వాజ్ లైక్ ఫస్ట్ టైం. సో వెళ్ళినప్పుడు ఇవన్నీ విన్నప్పుడు అరే అక్కడికి ఒకసారన్నా వెళ్ళాలి అనుకుంటుండే. కానీ అవి ఎక్కడున్నాయి లొకేషన్ తెలియదు కదా. సో మా ఫ్రెండ్స్ని కన్విన్స్ చేసిన నేను. ఎట్లా కన్విన్స్ చేసినానంటే, మీరు ఆ ప్లేస్ నాకు ఎక్కడుందో నన్ను అక్కడికి తీసుకొని వెళ్తే ఎగ్జామ్లో నేను మీకు ఆన్సర్స్ చూపిస్తా. ఓకే. అట్లా అని చెప్పి కన్విన్స్ చేసి మొత్తంకి ఒక 1 మంత్ కన్విన్స్ చేస్తే వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఒక 5-6 మెంబర్స్ గర్ల్స్ మేము కలిపి ఫస్ట్ డే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్‌కి వెళ్తే ఎంట్రన్స్‌లో వెళ్ళంగానే పక్కన గోడ మీద నుంచి ఒక పిల్లి మా మీదకి దుంకిందనమాట, బ్లాక్ క్యాట్. దుంకంగానే నేను వెనక్కి తిరిగి చూసేసరికి వీళ్ళెవరు లేరు అసలు. నాతో పాటు వచ్చిన 5 మెంబర్స్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. లేరు అసలు. అరుచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు అసలు లిటరల్లీ. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ గ్యాదర్ అవుతారని చెప్పి నేను వెంటనే అవి 4 రూమ్సే ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూసేసి వచ్చా. దెర్ వాజ్ నథింగ్ యాక్చువల్లీ. ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినా. అయితే నెక్స్ట్ డే ఏం చేస్తామనంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. ఇట్ వాజ్ సండే యాక్చువల్లీ. మా క్లాస్లో ఉండే బాయ్స్ మొత్తం స్కూల్ బాయ్స్ అందరూ కలిపి అక్కడ ఒక ఖాళీ గ్రౌండ్ ఉంటుంది హాస్పిటల్ ముందు. అక్కడ క్రికెట్ ఆడుకుంటున్నారు. సర్లే ఇదే పనిలో పని మనం కూడా అక్కడికి వెళ్దాము. ఒట్టిగా వెళ్తే కనుక ఏ అమ్మాయిలు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అంటారు అట్లా అని. సో వాళ్ళు ఎట్లాగో క్రికెట్ ఆడుతున్నారు, పనిలో పని పోదాం అని చెప్పి వెళ్ళినాం. నేను ఇంకొక అమ్మాయి కలిసి వెళ్ళి అక్కడ ఒక బావి లాగా ఉందన్నమాట. ఆ బావి ఎట్లా అనంటే పాతకాలంవి కదా. సో అక్కడ పైన ఇట్లా ఉంటది కదా, బార్డర్ చాలా ఇట్లా ఇంత లావు ఉందన్నమాట బార్డర్ కంది ఉండి, పైన సూదిగా ఇట్లాగా రాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. అయితే అక్కడ స్టోరీ ఏందనంటే ఒక అమ్మాయి ఎవరో లైక్ ఆ హాస్పిటల్లో పనిచేసేదంట బ్రిటిషర్స్ టైంలో. అయితే డాక్టర్ చీట్ చేస్తే తను తట్టుకోలేక అదే వెల్లో ఆ బావిలో దుంకి చచ్చిపోయింది. ఇప్పటికి కూడా తన హెయిర్ అక్కడే ఉంటుంది అని చెప్పి చెప్పినారు. చెప్తే సరే చూద్దాం పోయి అని చెప్పి వెళ్ళినాం అక్కడికి. వెళ్ళిన తర్వాత మేము తొంగి చూస్తున్నాం లోపలికి, ఆ నూతులోనికి తొంగి చూసి అక్కడ ఏమైనా కనపడుతుందా అని వీళ్ళ లైక్ స్కానింగ్ అనమాట. మమ్మల్ని చూసే మొత్తం అందరూ వచ్చేసినారు. అందరూ వచ్చేస్తే దీని లోపల హెయిర్ ఉంటుందంట, ఇట్లా ఒక అమ్మాయి చచ్చిపోయిందంట అని చెప్తే అందరూ క్యూరియస్గా మొత్తం ఒక 15-20 మెంబర్స్ అందరం నూతికి మొత్తం చుట్టూ నిలబడి అక్కడే చేయి పెట్టి తొంగి చూస్తున్నాము. చూస్తుంటే ఒక శారీ కనిపించింది మాకు లోపల. అంటే చెత్త ఉంది చాలా, కొబ్బరి ఆకులు అవి ఇవి అంతా చెత్త అంతా ఉంది, సంచులు అవి కూడా. అట్లా చీర కనపడింది, కానీ డెడ్ బాడీకి ఉన్న చీర అయితే ఎవరైనా దాంతోనే పట్టుకొని వెళ్ళిపోతారు కదా, వదలరు. ఇదేదో గాలికి ఎగురొచ్చినట్టుంది అనుకున్నాము. ఇంకా అందరు చూసి వాళ్ళందరూ వెళ్ళిపోయి క్రికెట్ ఆడుకుంటున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు అందరు కూడా వెళ్ళిపోయినారు అక్కడికి. నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది కదా, మేమిద్దరము అక్కడ నుంచొని ఆ నూతికి ఇట్లాగా గోడ ఉంటది కదా, దాని మీద చేయబెట్టి ఇంకా తొంగి చూస్తున్నాం అనమాట, ఏమన్నా కనపడుతుందేమో హెయిర్ అని చెప్పి. చూస్తా మా చేతి దగ్గర చూసుకునేసరికి లిటరలీ యూ వోంట్ బిలీవ్ ఇట్, మేము చేతులు పెట్టిన దగ్గరనే హెయిర్ ఉంది. ఇంకా ఇద్దరు ఉరుక్కుంటూ తెలుసా, 2 స్ట్రీట్స్ తర్వాత మా స్కూల్ ఉంటుంది, వెనక్కి తిరిగి కూడా చూడలేదు తెలుసా, ఉరుక్కుంటూ వచ్చేసిన తర్వాత నాకు కొంచెం భయం కూడా అనిపించింది ఆ పర్టికులర్ మూమెంట్ లో. అంటే దెయ్యం ఇంటికి వచ్చేస్తుంది అట్లా అన్నట్టు. బట్ ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. ఎట్లా అంటే ఫైనల్లీ ఒక దెయ్యంకి సంబంధించి ఏదో ఒకటి చూసి అని ఐ వాజ్ లైక్ ఫుల్లీ ఎక్సైటెడ్ అనమాట. ఆ రోజు అంటే ఒక 10 నిమిషాలే నాకు భయం ఉండింది, తర్వాత ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనమాట. అంటే దెయ్యం ఇంకిట్లాగా అని చెప్పి. సో నెక్స్ట్ డే నేను ఏం చేశానంటే, దెయ్యం జుట్టు కనిపించింది కాబట్టి దెయ్యం కూడా ఉంటుంది, దాన్ని ఎట్లా కన్విన్స్ చేసి మా ఇంటికి పట్టుకెళ్ళాలా అనుకున్నాను నేను. దట్ వాజ్ లైక్ స్టూపిడిటీ లిటరల్లీ, ఒక క్రేజీనెస్ అనుకోండి ఇంకా అట్లాగా. కాకపోతే ఏముంది ఇంకా అప్పుడు సినిమాస్ అట్లా హాలీవుడ్ మూవీస్ అవి చూసి అట్లా ఇన్స్పైర్ అయిపోయినా అనమాట. సరే అని చెప్పి నెక్స్ట్ డే పోయినాం అనమాట. నెక్స్ట్ డే అక్కడికి పోయి చూసేసరికి అది యాక్చువల్లీ జుట్టు కాదు, హెయిర్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, అది ఎవరో తెచ్చి అక్కడ పడేశారు. తిట్టుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చినాం అనమాట. అది
క్రేజీ అసలు. అసలు లేదు నాకు మొన్న అనిపించింది, అంటే అక్కడికెళ్ళినాక అనిపించింది 100 ప్లేస్‌కి మన బాడీ గూడా చెప్తదేమో డేంజర్, మరీ ఎక్కువ డేంజర్ ఉంటే ఏదన్నా ఒక సెన్స్ యాక్టివేట్ అయ్యి యాహ్! ఒక నెగెటివ్ వైబ్ వస్తదేమో. నాకు కూడా అనిపించింది ఆ రోజు. అంటే కొడతది మన ఎక్కడనో మన ఉండడం సెన్సెస్ బెటర్ కదా కూడా అని. బానే యాక్టివేట్ అయితాయి నాకు తెలిసి. యాహ్! అంటే ఏదైనా మరీ నెగెటివ్ ఉంటే. ఐ ఫీల్ అంటే ద సేమ్ అబౌట్ పీపుల్ యాక్చువల్లీ. మనుషులు ఎవరైనా నెగెటివ్ ఉంటారు గదా! వాళ్ళ దగ్గర బాగా కొట్టేస్తది. ఆహా! బట్ మీరు దయ్యాన్ని ఫ్రెండ్ చేసుకోవాలనుకునే అదే ఆలోచన గదా! అసలు మీకెలా డూడ్ వచ్చింది? ఐ యామ్ సూపర్ లాయల్ డూడ్. ఇప్పటికి నాకు ఒక్క పెట్ కూడా లేదు తెలుసా? పెట్ ఉంటే దెయ్యంనే పెట్టి చేసుకుంటా నేను. మీకు మీకు పెట్‌లాగా అంటే లైక్ ఓ బొమ్మ ఇప్పుడు నేను చెప్పిన స్టార్టింగ్‌లో అమ్మో యాహ్! బొమ్మలాగా అందులో యాహ్! ఆ బొమ్మ లోపల దెయ్యం ఉంటది గదా! సో, అట్లా లేడీ యానబెల్లా ప్రెడేటర్ కూడా అట్లాంటి ఒక బొమ్మలు. యానిమల్ అంటే లైక్ రోజు జోల యానిమల్ పాట పాడుతది అది. ఓం బక బుకే బకిటి పాదు ఉదరి పాడుతది. యాహ్! సో చూసారు కదా గైస్, ఇది ఇవాల్టి మన అన్ఫిల్టర్డ్ బాత్కనీలో ఇంకొక ఎపిసోడ్ అన్నమాట. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. సో మీరు కూడా ఇలాంటి ఏమైనా హారర్ కానీ పారానార్మల్ యాక్టివిటీ కానీ ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ప్రెడేటర్, మై ప్లెజర్ డూడ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. హ్మ్. ఇట్ వాస్ ఎ అండ్ గ్రేట్. షేరింగ్ యువర్ స్టోరీస్ విత్ us. ఓహ్! యాహ్! అంటే మీకు కూడా ప్రెడేటర్ లాగా ఏమంటారు దయ్యాలని పెట్ చేసుకోవాలని అంటే Yes. లైక్ ఒక Friendship ఫ్యామిలీ మెంబర్ చేసుకోవాలని. చేసుకోవాలని ఉంటే ఫ్రెండ్షిప్ చేసుకోవాలని ఎవరికైనా అనిపిస్తే మీరు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ దయ్యాలు చూస్తున్నట్టయితే మన ప్రెడేటర్ కి పెట్ అవ్వాల్సిన ఎలిజిబిలిటీ ఫిల్ చేసి మెయిల్ చేయండి ప్రెడేటర్ కి. యాహ్! అప్లికేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్. Thank you guys. Thank you for watching. See you in the next video. Bye bye. Bye bye.